న్యూస్ గా మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి స్పందించారు. పార్టీ మారలేదని క్లీన్ చిట్ ఇచ్చిందన్న దానిపై సంతోషం వ్యక్తం చేశారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డితో కలిశానన్నారు. తనకు కేటీఆర్ అన్న కేసీఆర్ అన్న ఇప్పటికీ చెక్కు చెదరని అభిమానం ఉందని తెలిపారు. ఇక నియోజకవర్గ అభివృద్ధి తన ధ్యేయమని చెబుతున్న గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డితో మా ప్రతినిధి వెంకటేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలే సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్లడం, దానికి సంబంధించి స్పీకర్ కూడా ఇక్కడ కూడా పార్టీ ఫిరాయింపు లేదని కేవలం కొందరు అభివృద్ధి కోసం పార్టీలోకి వెళ్లారని చెప్తున్నారు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లాలోని జోగులాంబ గద్వాల నియోజకవర్గం బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కూడా ఈ రోజు క్లీన్ సీట్ సంబంధించి దానికి సంబంధించిన ఆయన సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఇన్ని రోజులుగా సాగిన ఉత్కంఠకు స్థిరపడిందని చెప్తూ ఈ నేపథ్యంలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మన దగ్గర ఉన్నారు. ఆయన చేస్తున్న ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, చాలా రోజులుగా చాలా టెన్షన్ కూడా పడ్డారు. మీరు కేవలము అభివృద్ధి కోసమే పార్టీలోకి వెళ్ళాలని తప్పించి ఎటువంటి పార్టీ మారలేదని ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారని చెప్తున్నారు. కానీ కొందరు బీఆర్ఎస్ నేతలు మీ పైన చాలా ఆరోపణలు చేశారు. ఆరోపణలు నిజాలు అనేది నేను చెప్పలేను. ఎందుకంటే ఆరోపణల మీద వాళ్ళు గౌరవ సుప్రీంకోర్టుకి, అదేవిధంగా గౌరవ స్పీకర్ గారి దగ్గర నిర్ణయం రావడం జరిగింది. స్పీకర్ గారు తన నిర్ణయాన్ని ఇప్పుడే ఇంతకుముందే స్కూలింగ్ లో చూడడం జరిగింది. నిర్ణయంలో మాకందరు కూడా క్లీన్ చిట్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ రోజు క్లీన్ చిట్ భావం ఏమంటే మేము పార్టీ మారలేదు అనే ఉద్దేశంతో మన గౌరవ స్పీకర్ గారు ఇవ్వడం జరిగింది. నేను ఒకటే మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను, నాకు ఎటువంటి అంటే పార్టీ మారినని నేను ఎక్కడ కూడా చెప్పలేదు. ఈ రోజు నేను అంటే మీ స్కూలింగ్ లో వచ్చిన చూస్తూ నాకు దాని నిర్ణయానికి సంబంధించిన పేపర్లు ఇంతవరకు నా చేతికి రాలేదు. అలా దానికి సంబంధించి నాకు వచ్చినాక మా అడ్వకేట్స్ తో మాట్లాడి వాళ్ళు ఏం జరిగింది అనేది నేను అప్పుడు చెప్పగలను. వాస్తవంగా ఇక్కడికి కేటీఆర్ వచ్చినప్పుడు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తారు. దానిపైన అంటే మీరు పార్టీలోనే ఉన్నారు కదా ఇప్పటికైతే. వివాదాస్పద నేను కేటీఆర్ ని మాట్లాడే స్థాయి నాది కాదు. అందరినీ కూడా గౌరవించే వ్యక్తిత్వం నాది. గౌరవ మాజీ మంత్రులు గౌరవ కేసీఆర్ గారు అయితే కేటీఆర్ గారు అయితే అందరూ గౌరవించుకుంటా. నేను నాకేమి వాళ్ళ వ్యక్తిగతంగా ఎవరు కూడా ఉద్దేశాలు. నేను అందరినీ ఏ పార్టీలో ఉన్న వ్యక్తి నా స్వభావము అందరూ కూడా గౌరవించే స్వభావం ఉన్నది. ఖచ్చితంగా అందరినీ గౌరవించుకో. వాళ్ళు ఎన్ని మాట్లాడినప్పటికీ నేను కనీసం వాళ్ళకి ఎదురు కూడా చెప్పలేదు కదా ఎక్కడ కూడా. నేను గౌరవించుకుంటా, వాళ్ళ విజ్ఞతకి వదిలేస్తాను. అంటే ముఖ్యంగా స్థానిక ఎన్నికల్లో ఈ గద్వాల నియోజకవర్గంలో అత్యధిక స్థానాలు మీ వర్గం వారే గెలిచారని చెప్పు, దానికి ఎలాంటి ప్రణాళికలతో ముందుకెళ్లారు? ప్రణాళికలు అనేది ఏముండవు. స్థానిక సంస్థల ఎన్నికలు అనేది ముఖ్యంగా గ్రామ పరిస్థితులు, గ్రామంలో నిలబడిన వ్యక్తి మీద ఆధారపడి ఉంటాయి. పార్టీలకు అతీతంగా ప్రజలు నిర్ణయం అనేది స్థానికంగా ఉన్న సమస్యలు పరిష్కరించే వ్యక్తి గాని, వారికి ఉన్న అంటే వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ కానీ, అక్కడ ఉన్న కులాలు మతాలు అన్ని ఈ ఎన్నికల్లో జరుగుతాయి. ఈ ఎన్నికల్లో వాళ్ళ బలం, వ్యక్తిగత బలాలు కానీ దాని మీద ఆధారపడి ఉంటది. ఈ ఎన్నికలు అనేది ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి చేసే వాళ్ళకే ఓటేస్తారు. గ్రామంలో గతంలో వాళ్ళు గ్రామానికి వ్యతిరేకంగా పనులు చేసినా, గ్రామం గురించి ఏదన్నా పని చేయకపోయినా అటువంటి వ్యక్తులని నిర్ణయం చేయరు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి పనిచేసారు. చాలా మంది చాలా పార్టీలు అంటే నా దగ్గర కొంతమంది ఓడిపోయిన వాళ్ళు కానీ, వేరే పార్టీలకు వెళ్ళిన వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ మీద ప్రజలకి మంచి అభిప్రాయం లేకనే ఓడిపోతారు. ఖచ్చితంగా గ్రామ అభివృద్ధి చేసే వాళ్ళకే నిజమైన న్యాయం జరుగుతుంది. వారికి నేను అభినందన. ఈసారి ఎన్నికల్లో యూత్ బాగా యాక్టివ్ గా రోల్ ప్లే చేసింది. యూత్ మొత్తం కూడా చాలా వరకు పెద్ద ఎత్తున వారి ఎవరైతే యూత్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ చేసినారో యూత్ మంచిగా వాళ్ళు సపోర్ట్ చేసి గెలిపించి మా గ్రామ అభివృద్ధికి మేము కూడా మీకు అండగా నిలబడతాం అనే విధంగా యూత్ సపోర్ట్ చేయడం వల్ల చాలా మటుకు గెలుపులు తారుమారైనాయి. చాలా మంది దగ్గర కొంతమంది వ్యక్తులు గెలుస్తున్నారని తారుమారు చేస్తూ యూత్ డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు జరగడం జరిగింది. యూత్ సరైన నిర్ణయం. యూత్ కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. అంటే ఇది ఈ ఎన్నికలతో ఒక బూస్టింగ్ వచ్చినట్టుంది. భవిష్యత్తులో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు ఎలా జరుగుతారు? ఇది బూస్టింగ్ ఏం కాదు. ఎందుకంటే ఎప్పుడో నేనైతే 300 రోజులు ఇక్కడనే ఉంటా.
నాకు ఏ గ్రామంలో ఎటువంటి పరిస్థితి ఎటువంటి వ్యక్తులు అనేది పూర్తిగా గత 30 సంవత్సరాలు ఈ ప్రాంతం మీద పూర్తిగా నాకు ఏ గ్రామంలో ఆ గ్రామాల పరిస్థితి గురించి తెలుసు. ఆ గ్రామంలో ఏ అభివృద్ధి చెందితే చేస్తే బాగుంటది అనే ఉద్దేశంలో గత 10 సంవత్సరాలకి నేను గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం ప్రజల్లో ఉంటా. మళ్ళా నా దగ్గర నిలబడిన సర్పంచులు కూడా వాళ్ళ ఖచ్చితంగా నన్ని చేదోడుగా వాదుడుగా ఉంటూ గ్రామ అభివృద్ధి కొరకు నిరంతరం నాతో ఇద్దరం కలిసి జోడెద్దుల వలె ఇద్దరం కలిసి గ్రామ సర్పంచ్గా అయితేమి నేను ఎమ్మెల్యేగా అయితే ఇద్దరం కలిసి గ్రామాల అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటది. గతంలో కూడా అదే విధంగా అభివృద్ధి చేసుకున్నాం. భవిష్యత్తులో ప్రతి గ్రామం మీద నేను పూర్తిగా శ్రద్ధ వహించి ఆ గ్రామ అభివృద్ధికి నా వంతు నేను సర్పంచులకి చేదోడుగా వాదోడుగా ఉంటూ సర్పంచుల అభివృద్ధికి గ్రామ అభివృద్ధికి నా వంతు నేను కృషి చేస్తా. నాకు కొంతమంది వ్యతిరేకులు గెలిచినప్పటికీ ఖచ్చితంగా ఆ గ్రామాలని నేను ఖచ్చితంగా అభివృద్ధి చేసుకోవడానికి నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తాను. ఇది అంటే స్వీకరించిన నిర్ణయం ఈ రోజు బీజేపీకి మాత్రం చాలా సంతోషాన్ని కలిగింది. దాంతో పాటు స్థానిక ఎన్నికల్లో కూడా తమ ఎక్కడైతే అభ్యర్థులు నిలబెట్టడం వాళ్ళు కూడా గెలుపు ఎక్కువ సంఖ్యలో ఉన్నారని, ఈ నేపథ్యంలోనే వచ్చే ఏ ఎన్నికలైనా పార్టీతో పాటు అక్కడ గ్రామాభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధికి ముందుకు సాగుతానని బాగా